నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ తర్వాత యువనేత కేటీఆర్ సీఎం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు బాసర్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ మాల్యా వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికిన బాసర ఆలయ అర్చకులు మెదక్ జిల్లా పెద్ద చింతకుంట సమీపంలో లారీని ఢీకొట్టిన ఆటో ఇద్దరు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణలో కేసీఆర్ తర్వాత ఎవరైనా కేటీఆర్ అనే చెబుతారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు విశ్వసనీయత ఉన్న వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. సీఎం కావడానికి కేటీఆర్కి అన్ని అర్హతలు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. మరో 10 ఏళ్ల తర్వాతైనా కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్ అనే చెబుతారని తెలిపారు. ఆయన దీనిపై తుది నిర్ణయం తమ పార్టీ నాయకుడే తీసుకుంటారని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎలక్షన్స్ లో మాకు ఎంత మద్దతు తెలిపిందని కూడా గుర్తుపెట్టుకోకుండా ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే వాళ్ళు కలిసి వాళ్ళకి వీళ్ళు కలిసి 30 తారీఖు 30 తారీఖు మీటింగ్ ఎవరు చెప్పి 30 తారీఖు మీటింగ్ ఉందని చెప్పినా అంటే వీళ్ళు చెప్పినట్లు మేము ఎందుకు పోయినట్లు దాన్ని అద్భుతంగా కల్పించినట్లు వీళ్ళకి ఎవరో పత్రిక వచ్చేదానికి ఒత్తాసు కలిగినట్లు దానికి చెల్లి వెళ్ళి కోడిగుడ్డు మీద ఈకి ఓట్లు అడుగుతూ పడతారని అనుకుంటున్నాం. ఇలా ఈ రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం ప్రశాంతంగా ఉంది. సమ్మక్క సారక్క జాతర నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించమంటే కనీసం మీకు ₹1 ఖర్చు కాదు, గది కూడా సత్రం చేయిస్తారు మీరు. ఇక్కడ కావాల్సినటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో ఒక కార్యక్రమం చేద్దామని కూడా అన్నారు. ఒక పైసలు ఖర్చు పెడదామని చెప్పారు. ఏమైనా పైసలు ఖర్చు అయితే సమ్మక్క సారక్క నేషనల్ ఫెస్టివల్ గుర్తిస్తే మీ చేతిలో ఉంది కదా. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశంలో గిరిజన మనోభావాలు, తెలంగాణ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం అర్థం పెట్టట్లు ఇలా సమ్మక్క సారక్క జాతర చేసింది. ఇంత ఎత్తున మా ప్రభుత్వం మా నాయకుడు కదా యాగాలు యజ్ఞాలు చేసింది. 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి గొప్ప గొప్ప యజ్ఞాలు శ్రీరామచంద్రుడు చేసిందని చెప్పి మా బ్రాహ్మణ సోదరులు అన్నారు. ఇంత పెద్ద యాగం ఎప్పుడు చేయలేదు, ఇలాంటి పవిత్రమైన యాగం. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏకైక బాసర రైల్వే స్టేషన్ను డివిజనల్ రైల్వే అధికారులతో కలిసి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తనిఖీ చేశారు. సెంట్రల్ రైల్వే శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల తనిఖీలలో భాగంగా బాసర రైల్వే స్టేషన్ను సందర్శించారు. బాసర సందర్శనార్థం మొదటిసారిగా వచ్చిన జీఎం మాల్యాకు బాసర ఆలయ అర్చకులు, వేదభారతి విద్యాపీఠం విద్యార్థులు వేద మంత్రాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఇక దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ మాల్యా రాక సందర్భంగా స్థానిక రైల్వే అధికారులు బాసర రైల్వే స్టేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. चलो 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 चंदनं च महाश्रेष्ठं पवित्रं पापनाशनं आपदारिन्दु समाकारे परब्रह्मे सरस्वती नमोस्तुते शोभय भूजागुं सञ्च भगं कुरु
We have Kurnool town, Nizam, Nizamabad, Basra and Kamalapur. Kachiguda also. Four. జరగమ్మ కొంచెం. सर इधर देखिए सर प्लीज। सर रुकिए सर 1 सेकंड। कलवट है ना, जो पाइप कलवट है, अब उसको स्लैब कलवट डाले तो पानी चढ़ जाता, अपना है वो स्टेशन पानी में आ रहा हो, स्टेशन में आ रहा हो, स्लैब में जा रहा हैदराबाद डिवीजन का वार्षिक इंस्पेक्शन से मैं जनरल मैनेजर और मेरे साथ सारे हेड्स ऑफ प्रिंसिपल हेड ऑफ डिपार्टमेंट आए हैं और डीआरएम हैदराबाद श्री प्रसाद और उनकी टीम भी आई है। ये हम लोग मुदखेड़ से लेकर सिकंदराबाद तक का इंस्पेक्शन कर रहे हैं। तो इसमें सबसे पहले मोस्ट इम्पॉर्टेंट है सेफ्टी एस्पेक्ट्स। तो ट्रैक में कैसा रनिंग है, पॉइंट्स एंड क्रॉसिंग्स, कर्व्स, ग्रेडियंट्स, ये सब चीज़ें हम लोग चेक करते हैं। इसके अलावा लेवल क्रॉसिंग गेट्स, रोड ओवर ब्रिज, रोड अंडर ब्रिजेस, इसका भी इंस्पेक्शन होता है। और कुछ इम्पोर्टेंट स्टेशंस पे हम लोग रुक के पब्लिक रिप्रेजेंटेटिव्स और मीडिया और जिसको भी रिप्रेजेंटेशन, ये सेक्शन जो अभी सिंगल लाइन सेक्शन है अप टू मेडचल टू सिकंदराबाद डबल लाइन है। इसका अभी इलेक्ट्रिफिकेशन का काम सैंक्शन हो गया है और अगले 2-3 साल में कंप्लीट होगा। डबलिंग का सर्वे हो चुका है लेकिन डबलिंग अभी सैंक्शन होना बाकी है। स्टेशंस में कुछ इम्प्रूवमेंट्स किए गए हैं। लिफ्ट्स, इस बासर स्टेशन में भी 2 नया लिफ्ट लगेगा। हाई लेवल प्लेटफॉर्म, सर्कुलेटिंग एरिया का इम्प्रूवमेंट जैसे आप देख रहे हैं, ये बासर का ही नहीं और भी स्टेशन में किया है, उमरी। और इधर एनवायरनमेंट मैनेजमेंट के लिए हमें सर्टिफिकेट भी मिला है इस स्टेशन के लिए। इसके अलावा अनदर, और इस सेक्शन में 5 स्टेशन में एनर्जी न्यूट्रल डिक्लेयर कर दिया है। मतलब जितना वहाँ पे इलेक्ट्रिसिटी प्रोड्यूस करते हैं सोलर पैनल्स के जरिए, तो ये 5 स्टेशन जो है एनर्जी न्यूट्रल का काम आज कंप्लीट हुआ है। इसके अलावा यहाँ पे एक एम्बुलेंस भी प्रोवाइड किया हुआ है हमने 108। तो ट्रेन से आते वक्त किसी को इमरजेंसी ज़रूरत पड़ा तो तुरंत हम लोग सर्विस प्रोवाइड कर सकते हैं। तो इस तरह से हमने निज़ामाबाद और सर कामारेड्डी, कामारेड्डी, काचीगुड़ा एंड कर्नूल कर्नूल टाउन है। जनता का 1 जनवरी से कुछ चेंजेस है। सर का वो चेंज करे तो बहुत प्रॉब्लम आता। आदिलाबाद से अभी उसका सर्वे ही हुआ है, उसका नया लाइन का भी काम शुरू नहीं हुआ। अभी हमारे लिए मोस्ट इम्पोर्टेंट वर्क है ये डबलिंग का काम कंप्लीट करना, परभणी से लेके मुदखेड़ तक। वहाँ पे अभी 40 किलोमीटर बाकी है, वो अभी कंप्लीट करेंगे अगले महीने। इसके बाद इलेक्ट्रिफिकेशन का काम शुरू होगा यहाँ पे, ये तीनों लाइन्स पे, मतलब अकोला से लेके उड़ना तक, पिंपलकुट्टी से लेके मुदखेड़ तक और मनमाड से लेके सिकंदराबाद तक, ये पूरा इलेक्ट्रीफाई हो जाएगा। उसके बाद डबलिंग का काम भी करना है। तो अभी नया लाइन का अभी इमीडिएटली नहीं होगा, उसमें टाइम लगेगा। तो रायल डिमांड है हम लोग करने तो बहुत अच्छा है। यहाँ जी का पुण्य क्षेत्र है ना, वो करना जरूर है। ये रेलवे स्टेशन पे आपका ध्यान जरूर रहना सर। अभी यहाँ भक्त लोग आके उनको दुख होता ना, वो मिस हो रहे, ट्रेन टिकट ट्रेन मिस हो रहे हमारे प्लेयर वो का नाम है जाने के लिए ऐसे धर्मबल देख लेगा। सब पेपर में आया सर, ఈనాడు నమస్తే తెలంగాణ। आप लोगों ने दिया ఇప్పటిదాకా పెట్టలే साहब यहाँ पे समस्या है थोड़ा। अभी अच्छा फोटो दिया, समस्या के लिए नहीं साहब, थोड़ा हैदराबाद जयपुर एक्सप्रेस, रामेश्वरम होगा एक्सप्रेस, यशवंतपुर इंटरसिटी फास्ट एक्सप्रेस, तिरुपति अमरावती एक्सप्रेस, निजामाबाद से हमारा तिरुपति जाने का रायलसीमा एक्सप्रेस, यहाँ तो बासर तक यहाँ करे तो अच्छा रहता साहब। और औरंगाबाद से मराठवाड़ा एक्सप्रेस धर्ममत तक आती, यहाँ पे 6 करोड़ रुपए इनकम आते साहब। ना అసైన్మెంట్ పర్యావరణానికి సంబంధించి పెట్టినా కదా। रुकिए सर।
ఇది పర్యావరణానికి సంబంధించింది. మన వాటర్ కన్జర్వేషన్, ఎయిర్ కన్జర్వేషన్, తర్వాత వాటన్నిటికీ. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఆటో బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బ్యాగ్లో తీసుకున్నా, బ్యాగ్ తీసుకొని లేచేయండి. ఇంజనీరింగ్, MBA, MCA, PG, డిగ్రీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని 8 రోజుల్లోగా ఫీజుల బకాయిలు 1640 కోట్ల బడ్జెట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బషీర్బాగ్లో దేశోద్ధారక భవన్లో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్ అధ్యక్షత వహించారు. ఈ ప్రభుత్వ విద్య కానీ ప్రైవేట్ విద్య 1400 కోట్లు ఇంతవరకు రిలీజ్ అయ్యాయి. వచ్చినాయి తమ్ముడు స్కాలర్షిప్లు రాలేదు. ఒక పక్క స్కాలర్షిప్లు రావాలో నాయన రోడ్ల మీదకి వచ్చి కృష్ణనగర్ ఆధ్వర్యం ధర్నాలు చేస్తుంటే పంతులు ఇస్తాడు, బర్రెలు ఇస్తాడు, గొర్రెలు ఇస్తాడు. గొర్రెలు గొర్రెలంట, బెస్తోళ్ళు ఏమో చేపలు పెట్టాలంట, సాకలో బట్టలు ఇస్తారంట, మంగళలు శౌరాలు పెట్టాలంట. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయినాడంట, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ముఖ్యమంత్రి అయినాడు. ఏమైనా అర్థం ఉందా తమ్ముడు? కదా. అందుకనే మనకి కృష్ణన్న గారు కొండంత అండ ఉన్నారు. మనం అల్పేరుగాని పోరాటం చేయాలి మన స్కాలర్షిప్ల కోసం. మూడోది ఫీజు రియంబర్స్మెంట్ స్కీము ఆయన చెప్పిండు. విద్యార్థులందరికీ నేను ఇందిరా పార్కులు అంటే ధర్నా చౌక్ లేకుండా చేస్తా అన్నాడు. అంటే అనుకున్నాం ఏంటంటే అసలు ఉద్యమాలు ఉండేమో అన్ని ఎమ్మెల్యే సైన్ చేస్తామేమో అనుకున్నాం. కానీ ఇందిరా పార్క్ ఎత్తేయడానికి చూస్తే కృష్ణన్న గారు ఒప్పుకోకుండా కోర్టు పోయి ఈరోజు ఇందిరా పార్క్ మళ్ళా యథావిధిగా. కాలేజ్ విద్యార్థులకు ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఒక్కొక్కరికి 20,000 ఇవ్వాలని, ఫీజు రియంబర్స్మెంట్ కూడా టోటల్ ఫీజులు గవర్నమెంటే భరించాలి. ఇప్పుడు కొంత లిమిట్ తోటి ఇస్తున్నారు. స్పెషల్ ఫీజు విద్యార్థులు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు విద్యార్థులు కట్టాలి. ఇంజనీరింగ్ అయితే 35,000 ఇచ్చి మిగతా ఇస్తలేరు. మైనార్టీలకు టోటల్ ఇచ్చి బీసీలకు ఇస్తలేరు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా టోటల్ ఫీజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా టోటల్ ఫీజులను ప్రభుత్వమే భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు అబ్బాయిలకు 500, అమ్మాయిలకు 600 పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాలేజ్ హాస్టల్ అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో 300, బీసీలకు 150, ఎస్సీలకు 100, ఎస్టీలకు 50 కాలేజ్ హాస్టల్లో మంజూరు చేయాలని, అదేవిధంగా కాలేజ్ విద్యార్థులకు హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మనీ ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద ఈరోజు చేసినాం. అదేవిధంగా ఐఐటి, ఐఎం కోర్సు చదివే విద్యార్థులకు కూడా టోటల్ ఫీజులు ప్రభుత్వం ఇవ్వాలని, విదేశ విద్యా కోర్సులు చదివేటందుకు ప్రభుత్వం కొందరికే 20 లక్షలు ఇస్తుంది. ఆ విధంగా కాకుండా దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి చాచురేషన్ పద్ధతి మీద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి, టోటల్ ఫీజులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 12,000 పాఠశాలను మూసేయడానికి చూస్తారు. ఒక్క పాఠశాల మూసివేసినా అంగీకరించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన.
మరి మన ప్రభుత్వం 6 ఏళ్ళు అయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 25,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంటికొక్క ఉద్యోగం ఇస్తామని, తెలంగాణ వస్తే ఇంటికొక్క ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వము ఊరికొక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అన్యాయం చేస్తుంది ఈ వర్గాలకు. వెంటనే ప్రతి ఒక్కరికి ఇంటికొక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము మున్సిపల్ ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 26కి తగ్గించడానికి కుట్రలు చేస్తుంది. ఎప్పుడైనా ఎన్నికల రిజర్వేషన్లు డిసైడ్ చేసినాక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఇంతవరకు రిజర్వేషన్లను ప్రకటించకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇది బీసీల గొంతు కోయడమే. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. బీసీ సంక్షేమ శాఖలో అందరూ బీసీ వ్యతిరేక అధికారులను నియమించారు. క్రిమిలేయర్ విద్యా ఉద్యోగాలపై క్రిమిలేయర్ విధించారు. ముఖ్యమంత్రి పేషులు ఒక్క బీసీ ఆఫీసర్ లేడు. అదేవిధంగా లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ రిజర్వేషన్లు అప్పుడు 34 నుంచి 22కి తగ్గించి 1000 మందికి సర్పంచులు వార్డు మెంబర్లు కాకుండా బీసీల నాయకత్వాన్ని దెబ్బతీశారు. బీసీల బడ్జెట్ 5,660 కోట్లు ఉంటే 2,990 కోట్లకు తగ్గించారు. అడుగడుగున బీసీ వ్యతిరేక చర్యలకి ప్రభుత్వం మారుతుంది. అందుకే బీసీ వ్యతిరేక చర్యలు మార్చుకోవాలి, లేకపోతే బీసీలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం ద్రాక్షారామ మార్కెట్ యార్డ్లో పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రామచంద్రపురం కె గంగవరం మండల యూనిట్ ఆధ్వర్యంలో 57వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యాళ్ల కృష్ణ శ్రీనివాస్ ఎండి డిసిసి గుండె జబ్బుల వైద్య నిపుణులు శ్రీ సాయి కృష్ణ క్లినిక్ కాకినాడ వారిచే గుండె జబ్బులపై వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఏం వాడాలి ఏంటంటే చెప్తాను. ఫస్ట్ మనకి సరైన బరువు ఎలా తెలుసుకోవాలండి? ఏ లేదంటే సింపుల్ థింగ్, మీ హైట్ ఉంది కదా, ఎత్తు ఉదాహరణకి 170 సెంటీమీటర్లు ఎత్తు ఉంది అనుకున్నాం. ఇందులో ఫస్ట్ ఒకటి తీసేయండి, 70. 170 ఒకటి తీసేస్తే 70. ఈ 70 నుంచి 75 మధ్యలో మీ బరువు ఉండాలి. సింపుల్ లెక్కండి, ఇంకా వేరే చార్ట్లు ఎత్తుకోవడం అయ్యి అక్కర్లేదు. నెక్స్ట్ రెండోది, ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళ కన్నా ఇదే ఫార్ములా అండి. ఈ మన గుండె జబ్బులకు వచ్చేసరికి ఏంటంటే కొత్తగా నడుము చుట్టుకొలత ఎంత ఉండాలని చెప్తున్నారండి ఈ మధ్యలో. అది కూడా చెప్తానండి. మగవాళ్ళు వచ్చి 80 సెంటీమీటర్లు, ఆడవాళ్ళు 80 సెంటీమీటర్లు నడుము చుట్టుకొలత. అంటే ఈ మనం వేస్ట్ అంటాం కదండి, నడుము బెల్ట్ పెట్టే చోట, దీని లెక్క చెప్తున్నారండి ఈ మధ్యలో. నెక్స్ట్ వ్యాయామం ఎంత చేయాలి, మనిషి ఎంత ఎంత చేస్తే మనకి గుండె జబ్బుల పరంగా రాకుండా అరికట్టడం ఎలాగండి? వారానికి 200 గంటలు ఎక్సర్సైజ్ చేయాలండి. అది తేలికపాటి ఎక్సర్సైజ్. 200 గంటలు చేయలేకపోతే అయితే 80 గంటల పాటు కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ మోతాదులో చేయమంటున్నారు. ఆహారం విషయంకి వచ్చేసరికి ఫస్ట్ ప్రధానంగా వచ్చేది మెయిన్గా ఏం ఎక్కువ తీసుకోవాలి, ఏం తగ్గించాలి. ఆహారంలో ఎక్కువగా కాయగూరలు, పళ్ళు అన్ని రకాలు తీసుకోవచ్చండి. ఈ షుగర్ పేషెంట్ గురించి చెప్పట్లేదు, మామూలుగా అందరికీ జనరలైజ్గా చెప్తున్నానండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో మహిళకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి సదరు మహిళ భర్త అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
సారపాక గాంధీనగర్ వీధిలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయ ప్రధాన గేటు తాళాలు పగలగొట్టి హుండీలోని డబ్బులను చోరీ చేసినట్లు ఆలయ అర్చకులు వెల్దీ సాయి శర్మ తెలియజేశారు. సుమారు 30,000 వరకు హుండీలో ఉన్న డబ్బులు చోరీ అయినట్లు తెలిపారు. బోర్గంపాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని వెంబడించి పోలీసులు పట్టుకుని తనిఖీలు చేయగా లారీ కంటైనర్లో సుమారు 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం కుర్నపల్లి సీసీ రోడ్లకు శంకుస్థాపన మరియు ఎస్సీ కార్పొరేషన్లో 9 మందికి 11 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య మరియు భూక్య భిక్షు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ పంపిణీ చేశారు. కొర్నవెల్లి కరకొడిన బస్వాపురం 9 మందికి 13 లక్షలు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్కు చేరుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మొబైల్ బయో టాయిలెట్లను, కార్గో పార్సిల్ వాహనాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్లో కార్గో పార్సిల్ సర్వీస్ సేవలు, మహిళా ఉద్యోగులకు చేంజ్ ఓవర్ బయో టాయిలెట్ బస్సు సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఒరిజినల్ గా బస్ ఏమో మనం ఆల్రెడీ వాడి ఎవరు కూర్చోండి సార్. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తులతో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రీజియన్లో ఉన్న హకీంపేట్ డిపోలో
ఇక్కడ నుంచి అకింపేట డిపోకి పోతా ఉన్నాం. అకింపేట డిపోలో వనభోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మరియు మేము ఆర్టీసీకి సంబంధించిన ఈడీలు ఎండీ గారితో సహా మొత్తం టాప్ బ్రాస్ అంతా కూడా అకింపేట డిపోలో ఇవాళ వనభోజనం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి డిపోలో కూడా వనభోజనాలు జరగాలి. ప్రతి ఈడీ గారు అలాగే ఆర్ఎం గారు వారి పరిధిలో ఉన్న అన్ని డిపోల్లో కూడా మరి ఉద్యోగస్తులతో కలిసి మరి వనభోజనాలు చేయాలా, ఆనందంగా ఉండాలనేది మా కోరిక. ఆర్టీసీలో జరుగుతున్న సంస్కరణల్ని ఈ వనభోజనాల సందర్భంగా ఉద్యోగస్తులతో డిస్కస్ చేస్తాం. ఉద్యోగస్తుల్లో మరి ఏదైతే ఈరోజు ఆత్మ సంతృప్తి ఉందో దాన్ని పాజిటివ్ వేవ్గా మలుచుకొని ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఆర్టీసీకి లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తొందరలోనే కార్గో సేవలు మరియు పార్సల్ సేవలను కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ప్రారంభింపు చేసుకుంటూ ఉంటాం. ఇవాళ మీరు ఆల్రెడీ చూశారు బయో మరి టాయిలెట్స్ను కూడా మరి మహిళా ఉద్యోగులకి అలాగే మరి మేల్ కండక్టర్స్ డ్రైవర్స్ కూడా చేంజ్ ఓవర్ రూమ్స్ అలాగే టాయిలెట్స్ కూడా మరి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా మరి కార్మికులు లేదా ఆ ఉద్యోగస్తుల యొక్క మరి దీన్ని ఏజ్ని కూడా రిటైర్మెంట్ ఏజ్ని కూడా 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పెంచడం జరిగింది. పాత శాలరీస్ అన్నీ కూడా పే చేసాం. రాబోయే రోజుల్లో మరి మొత్తం పిఎఫ్ అలాగే సిసిఎస్తో సహా అన్ని డ్యూస్ను కూడా వాళ్ళకి విడుదల వారీగా వాళ్ళకి పే చేస్తాం. తప్పకుండా ఉద్యోగస్తుల్లో ఉన్న నమ్మకం ఏదైతుందో వాళ్ళ కేసీఆర్ గారి మీద నమ్మకం మరి ఆర్టీసీ మీద నమ్మకాన్ని పెంచుతాం. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చి కార్మికులకి మరి ఉద్యోగస్తులకి బోనస్ ఇవ్వాలనేది మా ప్రధానమైన లక్ష్యం. మన తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దే కార్యక్రమంలో మన సీఎం కేసీఆర్ గారు కానీ మన ఆర్టీసీ మన మంత్రివర్యులు అజయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా తప్పకుండా దీనికోసం రాత్రింబగలు ఆలోచన చేసి స్ట్రైక్ పీరియడ్లో పెద్ద ఎత్తున వాళ్ళకన్నీ కూడా వరాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కొత్త బస్సులు కొని పార్సల్ సర్వీస్ బస్సులు కొని వాళ్ళకు బయో టాయిలెట్ ట్రాన్స్ఫర్లో వాళ్ళకు బస్సుల ఫెసిలిటీస్ పెట్టి ఇవన్నీ కూడా కార్మికుల కోసం చేస్తే పెద్ద ఎత్తున వాళ్ళు గ్యారంటీగా రాత్రింబగలు కష్టపడతారు. రోజుకు 1 గంట 2 గంటలు కూడా ఎక్కువ శ్రమించి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకొచ్చే వాళ్ళు కూడా శపథం చేస్తారు. కాబట్టి కార్మికులకు ఎప్పటికీ గవర్నమెంట్ అండదండలు ఉంటుంది. ఒక్క ఏడాది లోపలనే వాళ్ళకి బోనస్ కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనిలో భాగంగా యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం వద్ద రోడ్డు విస్తరణకు యాడా ఆర్ఎండ్బి అధికారులు కొలతలు చేపట్టారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వైకుంఠ ద్వారం వద్ద రింగు రోడ్డు మార్గం కోసం రోడ్డు మధ్య నుండి 50 ఫీట్ల వెడల్పు మార్కింగ్ను అధికారులు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ చీఫ్ ఇంజనీర్ రవీంద్రరావు, యాదాద్రి జోన్ ట్రాఫిక్ డీసీపీ దివ్యాచరణ్, ఏసీపీ శంకర్, సిఐ కృష్ణరాజు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ తర్వాత యువనేత కేటీఆర్ఏ సీఎం. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. బాసర్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ మాల్యా. వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికిన బాసరా ఆలయ అర్చకులు. మెదక్ జిల్లా పెద్ద చింతకుంట సమీపంలో లారీని ఢీకొట్టిన ఆటో. 2 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.